నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. వాటికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరులో చిన్న అవాంతరం ఏర్పడినా సమస్యలు తప్పవు. ఎంతో సున్నితంగా ఉండే కిడ్నీలను కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలు? కిడ్నీ స్టోన్ లక్షణాలు ఏంటి? కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుందా? స్టోన్స్ తీసిన తర్వాత మళ్ళీ వస్తాయా? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆర్డియాలజిస్ట్, 11th వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి లక్షణాలు ఏంటి? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే అందరూ స్టోన్స్ అంటే ఒకే రకం అనుకుంటారు, కానీ దాంట్లో కాల్షియం ఆక్సలేట్ అని, యూరిక్ యాసిడ్ అని, స్ట్రోవైట్ స్టోన్ అని, తర్వాత సిస్టైన్ స్టోన్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్, 5 రకాలు ఉంటాయి. మన దగ్గర ఉండేది కామనెస్ట్ ఇది కాల్షియం ఆక్సలేట్ స్టోన్. అయితే స్టోన్స్ రావడానికి అన్ని స్టోన్స్కి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. వాటర్ ఇంటేక్ కనుక తగ్గిందనుకోండి, ఉదాహరణకు వేసవికాలం మన ఎంత వాటర్ తాగినా సరే అది చెమటలు కూడా అధికంగా పోతుంటుంది, కాబట్టి యూరిన్ అవుట్పుట్ తగ్గచ్చు. కాబట్టి యూరిన్ అవుట్పుట్ ఎక్కువగా ఉండే విధంగా సమ్మర్లో 4-5 లీటర్లు తగ్గగలగాలి. నార్మల్గా మనందరం 2 to 3 లీటర్స్, కొంతమంది 1.5 లీటర్స్ అంత మాత్రం తాగుతుంటారు. అది సరిపోతుంది వర్షాకాలంలో కానీ చలికాలంలో. కానీ సమ్మర్ లోపల వాటర్ ఇంటేక్ తక్కువ కావడం కానీ, లేక అవసరం విధంగా పెంచకపోవడం వల్ల కానీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత హై క్యాలరీ డయట్, హై ప్రోటీన్ డయట్, తర్వాత ఎక్కువ క్రిస్టల్స్ వచ్చేటువంటి డయట్, అంటే ఎక్కువ మాంసాహారం తీసుకోవడం, దానివల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ పదే వస్తాయి, దానివల్ల స్ట్రోవైట్ స్టోన్ అంటాం, అంటే ఇన్ఫెక్షన్ స్టోన్స్. అంటే ఇన్ఫెక్షన్ల వల్ల కూడా స్టోన్స్ వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఇనిషియల్గా ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే పర్లేదు, కానీ సంవత్సరానికి 5 సార్లు 6 సార్లు వస్తుంటాయి. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ వచ్చింది అనుకోండి. ఎందుకు వచ్చింది అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయేమో, అవి ఒకదానికి అతుక్కుంటాయి, అతుక్కొని లక్షణాలు వస్తుంటాయి. ఇక్కడ చూడండి ఈ విజువల్లో కిడ్నీ మన ఈ విభాగంలో ఉందండి, వెనుక ఇరుపక్కల ఉంటుంది. మనకు కనబడదు, మనం ముట్టుకొని చూడడానికి కుదరదు, ఎందుకంటే పక్కన రిబ్స్ ఉంటాయి, రిబ్స్ కింద అది ప్రొటెక్ట్ అయి ఉంది. స్టోన్ వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ కిడ్నీలో స్టార్ట్ అవుతుంది, మెల్లగా యూరిన్ యొక్క ప్రవాహంతో కొట్టుకొని కిందికి వస్తుంటుంది. ఇక్కడ ఉంది స్టోన్, అంటే ఇది కిడ్నీ, పెల్విస్ అంటాం, చిన్న సైజు గరాట్ లాగా ఉంటుంది. కిందకు వస్తే ఇది యూరేటర్, తర్వాత కింద బ్లాడర్ తర్వాత అవుట్లెట్ ఉంటుంది. సో స్టోన్ కిడ్నీలో ఉందనుకోండి, బ్యాక్ ఏక్ వస్తుంది, అంటే డల్ ఏకింగ్ పెయిన్ రావచ్చు, కొన్నిసార్లు వాంతులు రావచ్చు. ఎందుకంటే కిడ్నీ ముందే స్టమక్ ఉంటుంది, కిడ్నీ స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ అయితే స్టమక్ ఇరిటేట్ అవ్వడం, వాంతులు రావడం, లేక వాంతి వచ్చినట్టు ఉండటం. అదే కిడ్నీ స్టోన్ కిందకి జరిగింది అనుకోండి, ఇక్కడ చూపిస్తున్నాం రెడ్ కలర్ అంతా కూడా పెయిన్ఫుల్ ఏరియా. ఇక్కడ అంటే సైడ్కి వస్తుంది, ఒక పక్క టైపు దగ్గర లేక ఫ్లాంక్లో వస్తుంది, మెల్లగా కిందకు వస్తుంది, పొత్తిగడ్డ భాగంలో రావచ్చు. ఏ సైడ్ స్టోన్ ఉంటే ఆ సైడ్ వస్తుంది. అయితే స్టోన్ వచ్చినప్పుడు కిడ్నీ ఎన్లార్జ్ అవుతుందమ్మా, ఎందుకంటే గొట్టంలో స్టోన్ స్టక్ అయిన తర్వాత పైనుంచి మూత్రం వస్తూనే ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా అనుక్షణం పనిచేస్తూనే ఉంది. గుండె కొట్టుకుంటూ అందరికి తెలుసండి, లబ్డబ్ శబ్దం వస్తుంది, కిడ్నీ కొట్టుకోదు. కానీ గుండె ఎంత బాగా పనిచేస్తుందో అంత గొప్పగా పనిచేస్తూనే ఉంటుంది, అనుక్షణం సైలెంట్గా పనిచేస్తుంటుంది. సో యూరిన్ వస్తూనే ఉంది, కానీ అవుట్లెట్ బ్లాక్ అయింది, కాబట్టి కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయ్యి ఇక్కడ చూడండి స్టోన్స్ తయారయ్యేంత కూడా ఇక్కడ చిన్న స్టోన్స్ ఉన్నాయి. ఇది లోవర్ క్యాలిక్స్ అంటాం, అంటే కింద గది, ఇది పైన గది, ఇది మధ్య గది. సో మెల్లగా ఇట్లా ప్రవాహంతో కొట్టుకొని కిందికి రావాలి, ఎందుకంటే స్టోను కిందికి రావాలి తప్పితే పైకి దారి లేదు. ప్లస్ యూరిన్ ప్రవాహం ఎటు ఉందో అటే కొట్టుకొస్తాయి. ఇక్కడ చూడండి ఇది కిందకు వచ్చినాక సైజుని బట్టి ఉంటుంది. జనరల్గా ఒక 8 మిల్లీమీటర్ లోపల ఉంటే స్టోన్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఏదో విధంగా బాగా ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేక గ్లూకోజ్ పెట్టించుకోవడం వల్ల కానీ కొన్నిసార్లు స్టోన్ పెద్దది అనుకోండి, 9 మిల్లీమీటర్లు, 12 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్లు అనుకుందాం, అవి రావు బయటికి. కాబట్టి ఏమవుతుంది, స్టోన్ ఇక్కడ కింద స్టక్ అయింది, కిడ్నీ ఎన్లార్జ్ అవుతూ పోతుందండి. ఆ గొట్టాలు కానీ కిడ్నీ ఎన్లార్జ్ అవ్వడం, దానివల్ల విపరీతం నొప్పి రావడం, వాంతులు రావడం, జ్వరం రావడం, చలి జ్వరం రావడం. చాలామంది కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకు మలేరియా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, ఎందుకంటే యాక్చువల్ స్కాన్ చేయలేదు, డయాగ్నోస్ కాలేదు. ఎన్లార్జ్ అయిందనుకోండి, ఎప్పుడైతే స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది, కాబట్టి లోపల పస్ ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది కిడ్నీలో పస్ ఫామ్ అయింది, ఆ పస్ వల్ల కిడ్నీ చెడిపోయింది, దానివల్ల జ్వరాలు వస్తున్నాయి, బీపీ పడిపోతుంది. ఇంటెన్సివ్ కేర్లో చాలా యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత మేము ఆ కిడ్నీ తీసేసామండి, ఎందుకంటే అది ఉన్నంతకాలం ఇదే సమస్యలు. కాబట్టి తొలి దశలో గుర్తిస్తేనేమో స్టోన్ తీయచ్చు,
చిన్న స్టోన్ అయితే కనీసం అది బయటకు వచ్చే విధంగా మందులు రాయొచ్చు, పెద్ద స్టోన్ అయితే ఎలా తొలగించి చెప్తున్నాం. కానీ చాలామంది నాటు వైద్యంతో ఆల్మోస్ట్ సంవత్సరాలు అలా వెయిట్ చేస్తున్నారు. అందువల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. వాళ్ళకి అది తెలియదండి. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒక మేజర్ ఈవెంట్ లేదు. హార్ట్ అటాక్ వస్తే కనీసం గుండె వైపు పట్టుకొని మనిషి కుప్పకూలిపోతాడు, మనం అర్జెంట్ తీసుకెళ్ళిపోతాం. కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అటువంటి ఈవెంట్ లేదు. అది చాలా సైలెంట్ కండిషన్. కొన్ని నెలలైనా సరే కిడ్నీ ఫెయిల్ అయింది తెలియదు. నాటు వైద్యం ద్వారా చాలామంది క్యూర్ అవుతుంది అనుకుంటారు కదా, అది ఎంతవరకు నిజం? అలాగే మీ దగ్గర ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎలా దీన్ని క్యూర్ చేయొచ్చు? మంచి ప్రశ్న. ఎందుకంటే నాటు వైద్యం అనేది అనాదిగా వస్తుంది. అసలు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చెట్లు రసం తీసాము, ఈ రసం మా తాతయ్య పోసాడు, మా నాన్న కూడా పోసాడు, చాలామందికి బాగైంది, నేను పోసేస్తున్నా, దాని కాంపోజిషన్ నాకు తెలియదు. కానీ అడవిలో చెట్లు తెచ్చుకుని మేము నూరుతున్నామని చెప్తున్నారు. అందులో ఏముంది ఎవరు తెలియదండి. కానీ వాటి వల్ల జాయింట్స్ వచ్చి జాయింట్ సివియర్ చచ్చిపోయిన వాళ్ళు చూసాం. కిడ్నీ స్టోన్తో వెళ్ళాడు, కానీ అది తర్వాత అతను అడిగితే ఈ సైడ్ పటాంజలిలో ఎవరో ఒక పోసాడండి, 25 మందికి పోసాడు, 17 మంది చనిపోయారండి. షాక్ తగిలింది. ఎందుకు అందరూ జాండీస్తోనే చనిపోయారు. ఏంటి కాంపోజిషన్ నాకు తెలియదు. కాబట్టి ఏదైనా మనం మందు కానీ ఏదైనా చికిత్స విధానానికి ఒక రేషనల్ ఉండాలి, సైంటిఫిక్ బేసిస్ ఉండాలి, దానికి ఎథికల్ పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఏ ప్రొసీజర్స్ చేయొచ్చు, ఏ మందులని దానికి రెగ్యులేషన్ ఉంది. అది లేకుండా ఎవరిష్టమైన వాళ్ళు తాగడం కానీ పోయడం కానీ జరిగితే అనర్థాలే. ఇక్కడ చూద్దాం. కిడ్నీ స్టోన్ మీరు అడిగారు ఏ చికిత్స ఉందని. కిడ్నీలో స్టోన్ ఉంటే దానికి వేరే చికిత్స, గొట్టంలో ఉంటే దానికి వేరే చికిత్స, బ్లాడర్లో ఉంటే వేరే చికిత్స. ఎందుకంటే మనం ఈజియెస్ట్ యాక్సెస్ పోతామమ్మా. ఇక్కడ ఉన్న స్టోన్ అనుకోండి, వీపు భాగాన్ని చిన్న రంధ్రం వేసి తీసేస్తాం. ఎందుకంటే కింద నుంచి పోవడం చాలా దూరం. అదే మధ్యలో ఉంది, దాని మూత్రనాళం నుంచి వెళ్ళిపోతాం. బ్లాడర్లో ఉంటే కూడా కిందకి దగ్గర కాబట్టి బట్ షార్టెస్ట్ అండ్ స్వీటెస్ట్ రూట్ మినిమం ఇంటర్వెన్షన్తో వెళ్ళాలి. అలా చేస్తే తప్పకుండా స్టోన్ని తొలగించవచ్చు. మీరు గమనించి చూసినట్లయితే ఇప్పుడు వీపు భాగంలో ఒక స్టోన్ గురించి చూపిస్తున్నాము. ఇది కిడ్నీ, దీని లోపల గ్రే కలర్లో స్టోన్. ఎలా తీస్తాము? మనిషిని బోర్లో పడుకోబెడతాం, వీపు భాగం నుంచి చిన్న రంధ్రం వేసి నీడిల్ పాస్ చేసి దీంట్లోకి వెళ్ళిపోతాం కిడ్నీలోకి. ఆ రంధ్రాన్ని కొద్దిగా వెడల్పు చేసుకొని ఒక ఎండోస్కోప్ పాస్ చేస్తాం లోపలికి. ఆ ఎండోస్కోప్ ద్వారా స్టోన్ని చూడొచ్చు, స్టోన్ని బ్రేక్ చేయొచ్చు. డ్రిల్లింగ్ మెషిన్తో లేక లేజర్ మెషిన్తో దాన్ని పొడి చేసేస్తున్నాం. అప్పుడంతా కూడా బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ దీన్ని పర్క్యుటెన్స్ నెఫ్రోలిథోట్రిక్సీ అంటారు. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఎండోస్కోప్ అమ్మ. దాన్ని పంపించి దారి వెడల్పు చేసి లోపలికి చూస్తున్నాం. ఇదంతా కూడా ఎక్స్రే కంట్రోల్ చేస్తున్నాం. అంటే కిడ్నీలో ఉన్నామా లేదా, కరెక్ట్గా పొజిషన్ చేసామా లేదా, పక్కన ఇంటెస్టైన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి గాయం కాకుండా చూస్తున్నాం. ఒకసారి లోపలికి వచ్చామని మనం కన్ఫర్మ్ చేసామనుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాం, కిడ్నీ లోపల చూపిస్తానండి నేను. మీకు కనబడుతుంది కొంత పింక్ కనబడుతుంది కిడ్నీ. దగ్గరికి వెళ్తే ఎల్లో కలర్లో కనబడింది స్టోన్. ఆ స్టోన్ ఎట్లా పగలగొడతాం చూడండి. ఇది స్టోన్ అండి, పసుపు కలర్లో కనబడుతుంది మీకు. దాని దగ్గరికి వెళ్ళిన అంత క్లీన్గా ఉండదండి. మేము వెళ్ళిన తర్వాత దాన్ని పగలగొట్టే విధానం చూపిస్తున్నాను. ఇది కిడ్నీ యొక్క ప్యారెంకైమా కానీ లోపల లైనింగ్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది. ఈ పసుపు కలర్లో ఉన్న స్టోన్ మధ్యలో కొంచెం బ్లాక్ పోర్షన్ కూడా ఉంది. దాన్ని పొడి చేసేస్తామండి. ఎట్లా చేస్తాము చూడండి. ఇది ఒక డ్రిల్ హోల్ మెషిన్, బయట నుంచి కంట్రోల్ ఉంటుంది. మనం పెడల్ ప్రెస్ చేస్తే ఈ లోపల రేస్ పాస్ చేస్తుంది కాబట్టి పొడి అవుతుంది. ఆ పొడంతా అక్కడే ఉంటుందండి. దాన్ని సక్షన్ చేసేయడానికి మెషిన్ కూడా ఉంటుంది. సో ఒకటి పొడి చేస్తూ ఉంటుంది, ఒకటి సక్షన్ చేస్తూ ఉంటుంది. కంప్లీట్ అయిందా లేదా చూడడానికి ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది. ఈ మొత్తంలో ఎక్కడ బ్లీడింగ్ ఏమి ఉండదండి. కేవలం మనం రంధ్రం వేసినప్పుడు కరెక్ట్గా వెళ్తే బ్లీడింగ్ ఉండదు. బ్లీడింగ్ అవుతుందంటే మన కరెక్ట్ పొజిషన్ లేనట్టు. దాన్ని తీసి మళ్ళీ ఇంకో విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో పెద్ద స్టోన్ అనుకోండి 3-4 ఏరియాస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కటి ఒక గంట సేపు పట్టచ్చు. ఎందుకంటే పెద్ద స్టోన్ కాబట్టి 5 సెంటీమీటర్ స్టోన్స్, ఒక అల్లం కొమ్ములా ఉంటాయండి స్టోన్స్. అలాంటి స్టోన్ కూడా తొలగించాల్సి వస్తుంది. ఎందుకంటే కిడ్నీని తీసేయం, కిడ్నీని ఎల్లప్పుడు రక్షణ చూస్తాం. స్టోన్ తీసిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ పెరగచ్చు. అంతవరకు డల్గా ఉన్న కిడ్నీ కూడా ఒకసారి రికవర్ అవుతుందండి. ఎందుకంటే ఇన్ఫెక్టివ్ మెటీరియల్ పోయిన తర్వాత దాంట్లో ప్లేస్ అంతా మళ్ళీ రెస్టోర్ అయినాక స్టోన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి స్టోన్ తీస్తున్న కొద్దీ మీకు అనేక ముక్కలు కనబడుతున్నాయి. బయట హార్డ్ ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. అనేక లేయర్స్గా ఉంటుంది. సంవత్సరానికి 1 లేయర్ చొప్పున చూస్తే ఒక 5 సంవత్సరాల స్టోన్ అనుకోండి, 5 లేయర్స్ మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళిన తర్వాత ప్రతి ముక్కను మనం తీసేస్తాడు. ఇక్కడ చూడండి ఫోర్సెప్స్ వాడుతున్నాను నేను. ఆ జాస్ ఆఫ్ ఫోర్స్ ఓపెన్ చేసాం, స్టోన్ పట్టుకొని ఆ ముక్కలు తీసేస్తామండి. సో ఒకటి పగులు కొట్టడం, ఆ తర్వాత ముక్కలు బయటకు తీయటం. అవసరమైతే బాస్కెట్ వాడతాం. ఇక్కడ చూడండి ఇంకోటి పట్టుకుంటున్నాం. ఇక్కడ బాస్కెట్ వాడచ్చు. కంప్లీట్ అయిందని చూస్తాం. ఎందుకంటే ఏ ప్రొసీజర్ కంప్లీట్ అయిందని ఎప్పుడు అంటాం అంటే స్టోన్స్ మొత్తం తీయాలి. కొద్దిపాటి స్టోన్ తీసేసి బాగైంది అన్నాం అనుకోండి, నెక్స్ట్ ఎక్స్రేలు కనబడింది అనుకోండి, పేషెంట్స్ అన్హ్యాపీ. ఇదంతా ప్రాబ్లమ్సే. కాబట్టి కంప్లీట్ అయిందని చూసుకుంటాం. చివరిలో ఒక సన్న ట్యూబ్ వేస్తామమ్మా. ట్యూబ్ వేసి ఉంచుతాం. ఒక 3-4 డేస్ అందులోంచి ఏమైనా బ్లడ్ వచ్చినా లేకపోతే పస్ వచ్చినా బయటకు రావడానికి. అంతా క్లీన్ అయింది అన్నప్పుడు ఆ ట్యూబ్ తీసేస్తాం. ఆ తీసేసిన ఆ ట్యూబ్ తీసినాక చిన్న సైజ్ బాల్ పెన్ రిఫిల్తో ఎలా రంధ్రం చేస్తాం అంతటి మచ్చ ఉంటుంది తప్పితే ఎక్కడ పెద్ద గాయం ఉండదు. సో ఈ మొత్తం ప్రక్రియ కూడా 3-4 డేస్లో అయిపోతుంది. ఎంత పెద్ద స్టోన్ తీసేయడానికి అవకాశం ఉందమ్మా ఇందులో. ఎందుకంటే ఈ చూడండి ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్. స్టోన్ లేదు,
లోపల కిడ్నీ కూడా ఇంజూర్ కాలేదు. అనేక గదులు మీకు కనబడుతున్నాయి. ప్రతి గదిలోకి వెళ్ళి చూస్తాం మేము, ఎందుకంటే ఏ గదిలో మిగిలిపోయినా సరే ఒక సన్న ట్యూబ్ వేసాం అక్కడ వైట్ కలర్లో. చేసినాక పేషెంట్కి ఎటువంటి గాయం ఉంటుంది, ఇక్కడ చూడండి ఇది స్టోన్, ఇన్ని పలుకులు తీసాం, ఒకే సిట్టింగ్లో ఇన్ని పలుకులు తీయగలిగాం. కాబట్టి ఏ పేషెంట్ అయినా సరే తనకు స్టోన్ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత వారు చేసేటువంటి అనేక ప్రక్రియల లోపల మీరు చూస్తే స్టోన్స్ అన్నీ ఒకే సైజులో ఉండాలని ఎక్కడ లేదమ్మా. స్టోన్స్ ఉన్న వాటిని చూసినట్లయితే 3 రకాల స్టోన్స్ ఉన్నాయి. మీకు ఒక సైజ్ స్టోన్ చూపిస్తున్నాయి ఇక్కడ. ఆ స్టోన్ చూస్తే ఇవి నిజంగా స్టోన్స్ ఏనా అనే డౌట్ వస్తుంది చాలామందికి. ఎందుకంటే స్టోన్ యొక్క సైజ్ అండ్ షేప్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ఈచ్ పర్సన్. ఒక పర్సన్లో ఎట్లా ఉంది ఇక్కడ చూడండి, ఇది స్టోన్ అని ఎవరు అనుకోరు. ఇది కిడ్నీ యొక్క సెంట్రల్ పోర్షన్, ఇది పైన ఉన్న క్యాలిక్స్ పైన గదిలోకి ఇలా ఉంది. ఇంకొకటి చూద్దాం, ఇది కూడా అల్లం కొమ్ములా ఉంది, లేక సొంటి కొమ్ములా ఉంది. ఇవన్నీ స్టోన్ సైడ్. ఇవి ప్రతి గదిలోకి వెళ్ళిపోతుంది, చొచ్చుకొని పోతూ ఉంటుంది. ఈ కిడ్నీలో ఉన్నట్టు మనకు తెలియదండి, ఎందుకంటే ఇవి చాలా సైలెంట్ స్టోన్స్. కొన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు స్టోన్ ఉన్నా సరే ఆ వ్యక్తి మాత్రం తెలియదు. అప్పుడప్పుడు ఏదో డల్ పెయిన్ వచ్చింది, మళ్ళీ 2 ఇయర్స్ వదిలేసింది అట్లా అంటుంటారు. అదే స్కాన్ చేసి చూస్తే ఇంత పెద్ద స్టోన్ ఉందంటే నాదేనా ఈ స్టోను, నాకే ఉందా ఇది, నేను నమ్మలేకుండా అంటారు. కానీ అది నిజమే. అందుకనే మేము ఇప్పుడు చూపించిన ప్రొసీజర్ వీపు భాగం చేస్తున్నాం. ఎందుకంటే ముందు నుంచి పోవాలంటే ఇంటెస్టైన్స్ ఉంటాయి, పేగులు ఉంటాయి, కాబట్టి వాటి రంధ్రం చేసుకుంటూ పోలేం. వీపు భాగంలో కండరాలు ఉన్నాయి, వాటి పక్కన నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ కిడ్నీలోకి వెళ్ళొచ్చు, వెళ్ళి దాన్ని ముక్కలు చేయొచ్చు. తీసిన ఇక్కడ చూడండి, ఇది ఇంకోటి స్టోన్. ఇది చూడడానికి స్టోన్ అంటే నంబర్ అండి. ఇలాంటి షేప్స్లో స్టోన్స్ ఉంటాయి అని మనకు తెలిసింది చిన్న సైజు బఠానీ సైజు కానీ, లేక ఆవగింజ సైజు, లేకపోతే వరిగింజ సైజు. కానీ ఇలాంటి స్టోన్స్ వీటిని స్టాగ్ హార్న్ స్టోన్ అంటారండి. స్టాగ్ అంటే డియర్ అంటే ఒక జింక, దాని కొమ్ములు బాగా బ్రాంచ్డ్గా ఉంటాయండి. అలా బ్రాంచ్ ప్యాటర్న్గా ఉంది కాబట్టి దీన్ని స్టాగ్ హార్న్ స్టోన్ అంటారు. ఇలాంటి స్టోన్ వచ్చిందంటే తప్పకుండా, పాతకాలంలో అయితే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, ఈ మధ్య ఈ ఎండోస్కోపీ, దీన్ని PCNL అంటారు, పర్కిటేనియస్ నెఫ్రోలిథెటసీ. ఈ ఇవన్నీ చూస్తే కిడ్నీ యొక్క ఇన్సైడ్ మొత్తం ఆక్యుపై చేసినాయండి, చొచ్చుకొని పోతూ ఉంటాయి. ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి డాక్టర్ గారు ఈ కిడ్నీలో స్టోన్స్? మేము తీసిన స్టోన్ 20 ఇయర్స్ వరకు అయ్యిందమ్మా ఒక పేషెంట్లో. 20 ఇయర్స్ తర్వాత కూడా ఎలా తెలిసింది మాకు అంటే, వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ చేయలేదండి. ఆ పేషెంట్ వచ్చిన విధానం ఏంటి అంటే, వాళ్ళ టీచరు చెప్పారు, ఈ అమ్మాయి పదే వాష్రూమ్కి వెళ్ళిపోతుంది, ఎన్నిసార్లు చెప్పినా సరే వినట్లేదు, ఒక క్లాస్లో 5 సార్లు 4 సార్లు వెళ్తుంది. అన్నిసార్లు వెళ్ళే అవసరం ఏముంటుంది ఒక వ్యక్తికి? 40 మినిట్స్ క్లాస్లో 4 సార్లు వెళ్ళారనుకోండి, ప్రాబ్లమే. కానీ ఆ అమ్మాయి 16 ఇయర్స్ గర్ల్, ఆ అమ్మాయి మాత్రం ఏం కంప్లైంట్ చెప్పలేదండి. పేరెంట్స్ తీసుకొచ్చారు. ఇది చూడండి, ఇది ఎక్స్రే చూపిస్తున్నాను, మీకు ఇంత లావు రాయి కనబడుతుంది. ఫస్ట్ ఇది రాయి అని మేము అనుకోలేదండి, ఎందుకంటే జనరల్గా స్టోన్స్ ఆర్ స్మాల్, ఉంటే మ్యాక్సిమం ఉంటే 50 గ్రామ్స్ చిన్న సైజు, 100 గ్రామ్స్ బాట్ ఉంటుంది. మనం వెయిట్ చూసే చోట ఉన్నటువంటి చిన్న 50 గ్రామ్స్ 100 గ్రామ్స్, మ్యాక్సిమం అయితే 500 గ్రామ్స్, అంతకుమించి స్టోన్స్ ఉండవు మేము చూసిన వాటిలో కూడా. ఇది ఇంత పెద్దగా ఉంది. ఆమెను కన్ఫర్మ్ చేసి అడిగి, ఏంటమ్మా నీకు తెలుసా అంటే, నాకు తెలుసా అండి, ఒకటి రాయిలాగా ఉంటుంది, అది ప్రెస్ చేసి ఇటు పరిగెత్తుంటుంది, నేను అది ఆడుకుంటుంటా అని చెప్పిందండి. కానీ నాకేం ఇబ్బంది లేదు, ఓన్లీ మూత్రం పదే వెళ్తున్నా తప్పితే నాకు మాత్రం నొప్పి లేదు, నాకేం మంట లేదు. ఎక్కువసార్లు పోవడం అనేది రియల్ ప్రాబ్లమే. అది వేరే వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది, నాకు ప్రాబ్లం కాదు. టీచర్ గారు చెప్తున్నారు వెళ్ళకూడదని. అయితే సరే దీన్ని తీసాం మేము. తీసిన తర్వాత చూస్తే ఇది స్టోన్ అండి, ఒక 15 సెంటీమీటర్ల ఒక లడ్డు లాగా ఉంది. ఇది తిరుపతి లడ్డు అంత ఉంది. అది 2550 గ్రాములు, అంటే 2.5 కిలోలు దాటి దాని వెయిట్ ఉందండి. దీన్ని మేము లండన్కి రిపోర్ట్ రాసాం, ఇలా మేము తీసామంటే వాళ్ళ నంబర్ అండి, స్టోన్ పంపు అని చెప్పారు. స్టోన్ కట్ చేశారు, స్టోన్ కన్ఫర్మ్ చేశారు, ఆ అమ్మాయితో మాట్లాడారు, అన్ని చేసి మాకు వరల్డ్ రికార్డ్ ఇచ్చారండి. అంటే ఇది వరల్డ్లో లార్జెస్ట్ స్టోన్, 2550 గ్రామ్స్. అంటే అంత పెద్ద స్టోన్ మేము చూడలేదు, మాకు కొత్త అది. అయినప్పటికీ కూడా అది మా ఎక్స్పీరియన్స్ జరిగింది, మాకు అదృష్టం. అన్ని ఒక 20 ఇయర్స్ లేక 18 ఇయర్స్ వరకు స్టోన్ ఉండగలదు అని చూపించిన ఉదంతం. ఎందుకు ఉండగలిగిందంటే సర్ఫేస్ స్మూత్గా ఉంది, అదేం గుచ్చుకోవట్లేదు, బ్లీడింగ్ కావట్లేదు, జ్వరం రావట్లేదు. ఇవేమి రాకపోతే మనిషి హ్యాపీగా ఉంటారండి. నార్మల్ పీపుల్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? జనరల్గా అయితే 3-4 ఇయర్స్లో వచ్చేస్తారు ఎవరైనా. చిన్న స్టోన్స్ ఉంటే ఎక్కువ ప్రాబ్లం, ఎందుకంటే అవి గొట్టంలో కొంచెం ఇరుక్కుంటాయి కాబట్టి నొప్పి ఎక్కువ వస్తుంది. పెద్ద స్టోన్స్ అలా మెల్లగా పాకుతూ ఉంటాయి, కిడ్నీలో ప్లేస్ ఉంటుంది, అది ఆక్యుపై చేస్తుంది. ఈ క్రిస్టల్ అండి, ఇది కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్. చూస్తే ఒక ఇన్లాండ్ లెటర్ లాగా ఉంది, లేకపోతే ఒక ఎన్వలప్ లాగా ఉంది. ఈ క్రిస్టల్ చూస్తే చెప్పేసామండి ఇది కాల్షియం ఆక్సలేట్ స్టోన్. ఎందుకు వస్తుంది అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, స్వీట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు. ఇది చూడండి, ఇది కిడ్నీలో అనేక స్టోన్స్ ఉన్నాయి, ఒకటి కాదు, ఇవన్నీ స్టోన్సే. ఇన్ని స్టోన్స్ ఒక పేషెంట్లో ఉండడం అనేది చాలా రేర్. దీన్ని జాక్ స్టోన్ అంటారు. ఇది పల్లేరుగాయలాగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. నార్మల్గా స్టోన్స్ అన్ని వైట్గా ఉంటాయి, కానీ ఈ స్టోను బ్రౌన్ కలర్లో ఉందండి. ఎందుకు అంటే ఇది గుచ్చుకొని బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయిన ఆ బ్లడ్ పిగ్మెంట్ అంతా కూడా బిలివర్డిన్గా మారుతుంది, దాని కలర్ బ్రౌన్. సో స్టోన్ యొక్క కలర్ చూస్తే కూడా ఇది ఎటువంటి స్టోన్ అని చెప్పడానికి కూడా ఛాన్స్ వస్తుంది.
దీన్ని పగలొట్టి తీసామండి. మరీ పెద్ద స్టోన్ అనుకోండి, లేజర్ ద్వారా పగలగొట్టడం కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఓపెన్ సర్జరీ చేసేస్తాం. చిన్న స్టోన్స్, మీడియం సైజ్ ఆఫ్ స్టోన్స్ ఉంటే త్వరగా తీసేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్, ఇది కూడా జాక్ స్టోనే, కానీ దీని యొక్క కొమ్ములు సన్నగా ఉన్నాయి. సో ఇవన్నీ స్టోన్స్ కొన్ని సంవత్సరాలుగా పేషెంట్లో ఉన్నాయి. ఇంకొక పేషెంట్లు చూడండి, 2 కిడ్నీస్లో కనీసం ఒక 20-30 స్టోన్స్ ఉన్నాయి. ఇన్ని స్టోన్స్ ఒక పేషెంట్లో ఉన్నాయంటే కారణం ఏంటి? వాళ్ళ ఓవర్ ఈటింగ్ కాదండి. అవి జనరల్గా కొన్ని ఎంజైమ్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్ని కరిగించే ఎంజైమ్స్ కొన్ని ఉన్నాయి. గ్యాలక్టోజ్ 1 ఫాస్ఫేట్ ద్వారా కిడ్నీ స్టోన్స్ ని రిమూవ్ చేయొచ్చా సార్? తీసేయచ్చమ్మా, తీయచ్చు, కంపల్సరీ తీయచ్చు, తీసే అవకాశం అయితే ఉంది. అయితే ఆ తీయడంలో ఉన్న స్పెషాలిటీ అని చూపిస్తాను నేను. సపోజ్ యూరినరీ గొట్టంలో ఉందనుకోమ్మా, యూరినరీ గొట్టంలో ఉంటే దాన్ని తీయడం అనేది ఎండోస్కోపీ ద్వారా చేస్తున్నాం. చూడండి, సన్న తీగ పంపిస్తున్నాం లోపలికి. ఇది బ్లాడర్లోంచి, మూత్రాశయం నుంచి వెళ్తున్నాం, గొట్టంలో ఉన్న స్టోన్ దాకా వెళ్ళిపోయి ఆ స్టోన్ మనం డైరెక్ట్ చూడొచ్చమ్మా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కనబడుతుంది, ఇది స్టోన్. రౌండ్ ఉన్నదేమో యూరినరీ గొట్టం, ఇది పసుపుగా ఉన్నది స్టోన్, బ్లూ కలర్ ఉన్నది లేజర్ ఫైబర్, ఈ పక్కన ఇంకో తీగ కనబడుతుంది, దాన్ని గైడ్ వైర్ అంటాం. అంటే మేము చాలా సన్నటి దారిలోంచి వెళ్తున్నాం. ఎంత అంటే ఒక బాల్ పెన్ రిఫిల్ ఎంత ఉంటుంది, అందులోంచి వెళ్ళాలి, మా ఎండోస్కోప్ వెళ్ళాలి, ఎండోస్కోప్లోంచి మళ్ళీ లేజర్ ఫైబర్ వెళ్ళాలి, స్టోన్ని పగలగొట్టాలి. ఎక్కడ రంధ్రం పడకూడదండి, ఏమైనా రంధ్రం పడితే మళ్ళీ యూరిన్ బయటకు వెళ్ళిపోతుందని భయం. కాబట్టి అంత క్లోజ్డ్ క్యావిటీ, అంత నేరో క్యావిటీ వెళ్తున్నాం, కాబట్టి ఒక గైడ్ వైర్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా సరే దారి తప్పిపోతే దీని వెంబడి పోతే మళ్ళీ కిడ్నీ మనకు దొరుకుతుంది, గొట్టంలోకి ఎంటర్ అవుతామని. అయితే పగలగొట్టే విధానం చూపిస్తున్న చూడండి. ఈ లేజర్ ఫైబర్ని మనము ఫైర్ చేసినప్పుడు అది తునాతునకలు చేస్తుంది, అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ చేస్తుంది. దానివల్ల స్టోన్ ఇది ఫైర్ చేసినప్పుడు చిన్నగా గ్రీన్ లైట్ కనబడుతుంది మీకు, అంటే ఇది పనిచేస్తున్నట్టు. ఆ ముక్కలు అయిపోతుందమ్మా, ఆ ముక్కలన్నీ మనమే తొలగించవచ్చు, లేక కొన్నిసార్లు యూరిన్ ప్రవాహంతో కొట్టుకొని వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ లేజర్ ప్రొసీజర్స్లో పేషెంట్కి నొప్పి ఏమి ఉండదు, అవుట్ పేషెంట్గా చేయగలుగుతున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా, పేషెంట్కి గాయం లేకుండా న్యాచురల్ ప్యాసేజ్ ద్వారా చేస్తున్నాం. మీరు చూస్తే మొదట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు స్టోన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది చూడండి, ఆల్మోస్ట్ సగం అయింది. దీంట్లో కొన్ని పలుకులు ఉన్నాయి, 2 to 3 మిల్లీమీటర్ అయ్యే వరకు పగలగొట్టేస్తాం, అవి ఈజీగా వచ్చేస్తాయండి. పెద్ద పలుకు ఏమైనా ఉందనుకోండి, దాన్ని మేము ఫోర్సెప్తో పట్టుకొని వస్తాం, లేక బాస్కెట్తో పట్టుకొని వస్తాం. ఈ మొత్తం చేస్తున్నప్పుడు మనం ఎండోస్కోప్తో చూస్తున్నాం, బయట నుంచి ఎక్స్రే చూస్తుంటుందండి. ఎక్స్రే ద్వారా కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేదా, ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్ అయిందనుకోండి దాన్ని ఇంకో విధంగా బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళచ్చు. అలా చేయడం వల్ల పేషెంట్కి ఎటువంటి అపాయం లేకుండా, ఎటువంటి గాయం లేకుండా డే కేర్ ప్రొసీజర్ అండి. ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు డిశ్చార్జ్ చేసేస్తున్నాం. ఒక స్టోన్ అంత త్వరగా తీయడం అనేది చాలా అరువుగా జరుగుతూ ఉంటుంది. ఈ లేజర్ ఫైబర్ ఒకసారి ఒక ఫైబర్ తీసుకుంటే కనీసం 30 కేసులకు వస్తుందండి. ఇవి ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా దీనికి రీంబర్స్మెంట్ ఇచ్చేసిందండి. స్టోన్స్ వల్ల ముందు కాలంలో 3 months రెస్ట్ ఇచ్చేవాడు అఫీషియల్గా, ఇప్పుడు ఇవ్వట్లేదండి, వారం రోజులు ఇస్తున్నారు. ఓ 2 రోజులు హాస్పిటల్ ఉన్నా సరే 3 రోజులు ఇంట్లో ఉండండి, 6వ రోజు వచ్చేసేయమని చెప్పి. అది పేషెంట్ కూడా ఇష్టమే, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. మనం బెడ్ రిటర్న్ అవ్వడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో ఎండోస్కోపిక్ లేజర్ చేస్తున్న దాంట్లో ఎవరు లాభ పొందుతున్నారు అంటే ఈ టెక్నాలజీ అంతా కూడా ఆల్మోస్ట్ 1977 నుంచి వచ్చిందమ్మా. ఈ టెక్నాలజీలో అసలు పేషెంట్కి ఎట్టి పరిస్థితుల్లో నొప్పి ఉండదు, అనెస్థీషియా ఇస్తున్నాం. అయితే ఆ తర్వాత ఉదాహరణకు మీడియం సైజ్ స్టోన్ అనుకుందాం, 1 to 2 సెంటీమీటర్ స్టోన్ అనుకుందాం. దానికి ఇంకో టెక్నిక్ అనుకున్నారు, దాన్ని బయట నుంచి కిరణాలు పంపించి ఎటువంటి గాయం లేకుండా, ఇంతవరకు నేను చూపించింది ఎండోస్కోపీ అంటే మరి రంధ్రం వేసాం, లేక ఎండోస్కోప్తో మూత్రనాళంకి వెళ్ళాం. ఇప్పుడు అలా కాకుండా పేషెంట్ పడుకుంటాడు, వీపు భాగం నుంచి కొన్ని కిరణాలు వస్తూ ఉంటాయి, అవి కిడ్నీలో ఉన్న స్టోన్ని పొడి చేసేస్తాయి. ఆ పొడి కిడ్నీలో ఉంటుంది, మెల్లగా ఇసుకల రూపంలో ఒక 2-3 వారాల్లో వచ్చేస్తుంది బయటికి. ఇది ఇంకో టెక్నిక్. ఇది చిన్న సైజ్ స్టోన్స్కి, మీడియం సైజ్ స్టోన్కి మాత్రమే వర్తిస్తుంది, మరి పెద్దగా ఒకటి ఈ ప్రొసీజర్ పనికిరాదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ పేషెంట్ మేల్కొన్నాడండి, పేషెంట్ ఈజ్ అవేక్, ఈజ్ వాచింగ్ ద ప్రొసీజర్. ఇందులో ఏం చేస్తున్నాము, కింద నుంచి కిరణాలు ఇస్తున్నాం, పొజిషనింగ్ చేస్తున్నాం అండి, ఎక్కడ ఉందని. కింద కంప్యూటర్ ఉంటుంది, కరెక్ట్గా పొజిషన్ చేసి ఫోకల్ పాయింట్లో ఉంచిన తర్వాత లేజర్ ఫైర్ చేస్తాం. చేసినప్పుడు అది తునాతునకలు అవుతుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను, ఇక్కడ స్టోన్ కనబడుతుందండి. ఫస్ట్ మెజర్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మెల్లగా పొడి చేస్తుంటాం. ఎక్స్క్యూజ్. పొడి చేసిన తర్వాత ఆ పీసెస్ మెజర్ చేస్తాం, లాస్ట్లో ఎంత ఉన్నాయి, 2 to 3 మిల్లీమీటర్స్ ఉంటే దట్స్ ఎండ్ పాయింట్. ఎందుకంటే అంతటి చిన్న ఫ్రాగ్మెంట్స్ని ఈజీగా పేషెంట్ పాస్ చేస్తారు. సో ఈ ప్రొసీజర్ తర్వాత దిగేసి వెళ్ళిపోతారు ఇంటికి, అడ్మిషన్ అయ్యే అవసరం లేదు, వాళ్ళే దిగి వెళ్ళిపోతారు, వాళ్ళే ప్రొసీజర్ రికార్డ్ చేసుకుంటారు. దుబాయ్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ చూసారండి ప్రొసీజర్ చేస్తుంటే ఎలా ఉంది, ఎండ్ పాయింట్లో స్టోన్స్ ఎంత చిన్న చిన్న జంప్ చేస్తుంటాయి, ఆ ముక్కలన్నీ కూడా ప్రతి షాక్కి జంప్ చేస్తున్నాయి అంటే అవి చిన్నగా అయినట్టే లెక్క. బాగా వాటర్ రావడానికి లేక యూరిన్ ఎక్కువ రావడానికి ట్యాబ్లెట్ వాడతాం. తద్వారా ఈ మొత్తం ప్రొసీజర్లో గాయం లేకుండా, అడ్మిషన్ లేకుండా, చిన్న సూది కూడా పెట్టకుండా వచ్చేటువంటి దీన్ని ఎక్స్ట్రా కార్పొరేట్ లిథోట్రిప్సీ అంటారు. అంటే ఏంటి, బయట నుంచి కిరణాలు ఇవ్వటం. వీటన్నిటికి కూడా చిన్న సైజ్ స్టోన్కి, పెద్ద స్టోన్ అయితే వీపు భాగం రంధ్రం పెడతాం.
మూత్రాశయంలో ఉందనుకోండి, దానికి మూత్రనాళం నుంచి వెళ్తున్నాం. అంటే ఎక్కడ దగ్గర అవుతుంది, ఎక్కడ ఈజీగా అవుతుంది, ఎక్కడ సన్నటి ట్యూబ్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే ట్యూబ్స్ కూడా మరీ పెద్ద పెట్టామనుకోండి పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోకస్ చేసేటప్పుడు అన్ని యాంగిల్స్ చూస్తుందండి. ఎక్స్ యాక్సిస్ అంటే నిలువుగా, అడ్డంగా, వంకరగా ఈ 3 యాంగిల్స్ చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఫైర్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఈజ్ వెరీ సింపుల్, ఇది అఫోర్డబుల్ ఆల్సో. ఇది 40,000 50,000 లోపల ఈ ప్రొసీజర్ అయిపోతుంది. సేమ్ డే ఇంటికి వెళ్తుందంటే మోస్ట్ పేషెంట్ విల్ అగ్రీ. ఎందుకంటే కిడ్నీ స్టోన్ అంటేనే అమ్మో ఇంత పెద్ద గాయం ఉంటుంది. వీపు భాగంలో స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ బొడ్డు దాకా కోసేస్తారు, సైడ్ అంతా గాయం వస్తుంది, మనం 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ముందు మనకు తెలిసిన విషయాలు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో వీటికి కొన్నిసార్లు రోబో కూడా కంట్రోల్ చేస్తుంది ఈ మెషిన్ని. ఎందుకంటే రోబోటిక్ సర్జరీలో రోబో ఉంటే గాలి తీసుకుంటాడు, పేషెంట్ ఈజ్ అవేక్, ఇందులో మనిషి గాలి తీసుకుంటాడు. కాబట్టి మన టార్గెట్ మిస్ అవుతుంటుంది. అతను గాలి తీసుకున్న వల్ల స్టోన్ కదులుతూ ఉంటుంది. కాబట్టి అతను కదిలి వెళ్ళిపోయినప్పుడు వదిలేసేసి కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే స్టోన్ బ్లాస్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల రేస్ యొక్క వేస్టేజ్ ఉండదు. యావరేజ్గా 3,000 షాక్స్ ఇస్తాం మేము, 3,000లో కనీసం ఒక 500 వేస్ట్ అవుతాయండి. ఆ వేస్టేజ్ లేకుండా రోబోని వాడుతున్నాం. రోబో ఏం చేస్తుంది, ఆయన ఎప్పుడు గాలి తీసుకుంటాడు, ఎప్పుడు టార్గెట్ దగ్గరకు వస్తుంది అప్పుడు మాత్రం ఇవ్వడం ద్వారా మోర్ యాక్యురేట్ అండ్ లెస్ వేస్టేజ్ ఆఫ్ ద షాక్స్. ఇవి చేస్తే తర్వాత ఈ ప్రొసీజర్ అయిన తర్వాత వస్తే కొద్దిగా మూత్రం రెడీగా రావచ్చు. 1 or 2 days వచ్చిందని చెప్తారండి. వాళ్ళ ఇసుకని తీసుకురమ్మని చెప్తాం. డైలీ కొంత ఇసుక వస్తుంటుంది, వారానికి ఒకసారి వచ్చి మాకు ఇవ్వాలి. ఆ ఇసుక వాల్యూమ్ మొత్తం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము పొజిషన్ చేస్తుంది ఏంటి, ఎంత స్టోన్ ఉంది, అది పొడి చేస్తే ఎంత ఇసుక రావాలి, మొత్తం వచ్చిందా లేదా, తర్వాత ఎక్స్రే చేస్తుంటాం. ఆ ఇసుక కంప్లీట్గా వచ్చేసింది అనుకోండి, దట్స్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ఈ ప్రొసీజర్ ఎవరు చేశారు, క్రిస్టియన్ చౌసీ అని ఆయన 1977లో జర్మనీలో చేశాడండి. ఆయన కూడా తెలియదు ఇది బ్లాస్ట్ అవుతుందని. కానీ ఈ బ్లాస్టింగ్ అంతా చూసి స్టోన్ ఎంత గట్టిగా ఉంటే ఇది బ్రేక్ చేయగలదు, అన్నింటి చేయగలదు లేదా చూసి ఒక చిన్న బోన్ పెట్టాడండి. మేక యొక్క చిన్న బోన్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తే ఆ బోన్ విరిగింది. అంటే ఒక ఎముకను కూడా విరగొట్టగల కెపాసిటీ దీనికి ఉంది. కిడ్నీ స్టోన్స్ అంత హార్డ్ ఉండవు, దానికంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పగలగొట్టచ్చు. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ హ్యూమన్ లైవ్ పేషెంట్. ఇంకో అదృష్టం ఏంటంటే షాక్ వెళ్తున్నప్పుడు స్టోన్ కాకుండా వేరే భాగం టచ్ చేసింది అనుకో, కంట్రోల్ అంతా టచ్ చేయొచ్చు, బోన్ని టచ్ చేయొచ్చు, అది విరగదండి. హ్యూమన్ బోన్స్ ఆర్ అవి విరగవు. గాలి తీసుకునే సందర్భంలో ఎప్పుడైతే స్టోర్ని రీచ్ అయ్యే విండో దొరికిందో అప్పుడు మాత్రం అది వెళ్తుంది లోపలికి. కాబట్టి బై మిస్టేక్ ఏమన్నా పక్కకు జరిగిపోతే పేషెంట్కి ఏమైనా గాయం అవుతుంది, ఏమి కాదు. ఆ సైడ్లో వాళ్ళు ఆశ్చర్యపోతారండి, నాకేం చేశారు విభాగంలో ఒక చిన్న నీళ్ళు పంక్చర్ లేదు, నొప్పి లేదు, అతనే ప్రొసీజర్ చూసుకుంటున్నాడు. చూసుకొని అంతా ముక్కలు అయిపోయిన సరిగ్గా దిగొచ్చా అని అడుగుతుంది, పేషెంట్ అడుగుతున్నారండి. అంటే అలాంటిది అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల పేషెంట్ నమ్మకం కలుగుతుంది. కొన్ని వేలాది పేషెంట్ చేసిన తర్వాత లిథోట్రిప్సీ మొదట్లో మమ్మల్ని ఏం అడిగేవారు పేషెంట్స్, ఇది చేస్తే మళ్ళీ వస్తాయంట కదా, ఇది ప్రొసీజర్లో మిగిలిపోతాయంట కదా. అంటే ఏ ప్రొసీజర్ అయినా కిడ్నీ స్టోన్స్ ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే లేజర్ ప్రొసీజర్ ద్వారా వస్తుందని పేషెంట్లు అడిగేవాళ్ళండి. 91, 92 ఆ టైం మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 30 years బ్యాక్. మళ్ళీ వస్తాయేమో అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. మేము చదువుకున్న స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అప్పట్లో ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉండేది. కానీ 2000 నుంచి వచ్చిన రిజల్ట్స్ ఎవరు కూడా లేజర్ ప్రొసీజర్లో కంప్లీట్ అయితే కానీ పేషెంట్ పంపకూడదు, అది మా రూల్. ఎందుకంటే ఇట్ లీడ్ టు లీగల్ డిస్ప్యూట్స్ ఆల్సో. మీరు చేస్తా అని చెప్పి కంప్లీట్ చేయలేకపోయారు, ప్రొసీజర్ తప్పుగా సెలెక్ట్ చేశారు, మాకు మంచి జరగలేదు, ఇలాంటివి కాకుండా అయిపోయిన తర్వాత ఒక ఎక్స్రే ఇచ్చేస్తాం, అది ఎవిడెన్స్ దట్ ఆ టైంలో తీసేసాం. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటి, ఒకసారి స్టోన్ వస్తే మళ్ళీ వస్తుందా అని అడిగారు. మళ్ళీ రావచ్చు, అంటే అతను కనుక ప్రికాషన్ సరిగా ఫాలో కాకపోతే అలా మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏ ప్రొసీజర్లో అయినా వచ్చే అవకాశం ఉంటుంది, కంపల్సరీ ఉంటుందమ్మా. ఎవరు దాన్ని బ్లేమ్ చేయకూడదు, ఎందుకంటే మీకు ఇచ్చిన డైట్ ప్రికాషన్స్ లైఫ్ లాంగ్ వాడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 2-3 monthsలో అన్నీ మర్చిపోతారు. స్టోన్స్ లేవు, ఎక్స్రే కూడా బాగుంది, నాకు కూడా యాక్టివిటీ బాగుంది అని చెప్పి మళ్ళీ ఆల్కహాల్ కానీ నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బరువు మెయింటైన్ చేయకపోవడం. ప్రతి మనిషి కూడా తన నడుము చూసుకోవాలండి, ఎందుకంటే నడుములో ఫ్యాట్ ఎక్కువ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇక కాళ్ళు చేతులకు వస్తుంది. కాబట్టి బెల్ట్ సైజ్ పెరుగుతుంటే తప్పకుండా ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, కిడ్నీ స్టోన్ రావచ్చు. కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? మంచి ప్రశ్న, తప్పకుండా ఉందమ్మా అది. ఎందుకంటే ఎవరైనా సరే కిడ్నీ స్టోన్ వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకుందాం. నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి అది చూద్దాం. ఇక్కడ మీ కిడ్నీస్ చూపిస్తున్నాను. ఈ కిడ్నీస్లో ఏముంది చూద్దాం. ఈ కిడ్నీస్ 2 కూడా స్టోన్ వచ్చిన పేషెంట్లో ఈ విధంగా అయిందండి. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత కిడ్నీస్ తీసేసాం మేము. ఎందుకు తీసేసాం అంటే ఇతనిలో స్టోన్స్ ఉండేవి, పదే చూయించుకున్నాడు, వాటి ప్రొసీజర్ చేయించుకోలేదు, నాటు వైద్యాన్ని నమ్ముకున్నాడు, కిడ్నీ చెడగొట్టుకున్నాడు. తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఇవి తీసామండి. అంటే ఒక వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా 10% ఆఫ్ ఫెయిల్డ్ స్టోన్స్ అన్నీ కూడా కిడ్నీ స్టోన్ వల్లనే. నెగ్లెక్టెడ్ కిడ్నీ స్టోన్కి ఆ సత్తా ఉంటుంది,
చూడడానికి చిన్నదే ఉంటుంది, కానీ అది ఇరుక్కున్న ప్రదేశాన్ని బట్టి కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పొడి మీరు లిథోట్రిప్సీ చేసిన తర్వాత పేషెంట్ తెచ్చినటువంటి ఇసుక ఇలా ఉందండి. ఈ చిన్న చిన్న ఇసుక ఈ రేణువులు చూసి వీటిని అనలైజ్ చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్లో మళ్ళీ ఎందుకు వస్తాయంటే, ఉదాహరణకు ఇది ఒక టైప్ ఆఫ్ స్టోన్, ఇది ఒక టైప్, ఇది ఒక టైప్. పేషెంట్ యొక్క టైప్ ఏది తీసుకొని దానికి స్పెసిఫిక్ ప్రికాషన్ ఇచ్చే అవకాశం ఉంది. అవి లైఫ్ లాంగ్ ఫాలో అవుతాయి, కిడ్నీ స్టోన్స్ రావు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ ఫాలో, మధ్యలో వదిలేస్తారు. కాబట్టి 130% మందిలో మళ్ళీ స్టోన్స్ వస్తున్నాయి. వచ్చిన దానికి కారణం ఎవరు? స్టోన్ కాదండి, పేషెంటే. ఆ వ్యక్తే సరైనటువంటి ప్రికాషన్ తీసుకోలేదు. ఈ నేను ఇంతకుముందు చెప్పాను, బోర్లో పడుకోబెట్టి మేము రంధ్రం వేస్తామని చెప్పి పేషెంట్ బోర్లో పడుకున్నారండి, తల అటు సైడ్ ఉంది, నేను ఇక్కడ నిలబడి నేను ఆ నీళ్లు వేసి లోపల చూద్దాం ట్రై చేస్తున్నాను. నీళ్ళు వేసే క్రమంలో ఎక్స్రే, ఇక్కడ చివరి ఎక్స్రే కనబడుతుంది మీకు, ఇది ఎక్స్రే స్క్రీన్. ఈ స్క్రీన్ చూస్తూ మేము నీళ్ళు అడ్వాన్స్ చేస్తాం, కరెక్ట్ పొజిషన్ తెలుస్తుంది. అదైన తర్వాత లోపల ఎండోస్కోప్ పాస్ చేసి తీసేస్తాం. ఈ సి లాగా మీకు కనబడుతుంది, ఇది ఎక్స్రే కంట్రోల్ అండి. అంటే మేము చేసే ప్రతి మూమెంట్ కూడా ఎక్స్రే గైడెన్స్తో చేస్తాం. ఎందుకంటే పొట్టలో డైరెక్ట్ గుచ్చితే ఎక్కడానికి పోవచ్చు, కానీ కరెక్ట్ ట్రాక్లో వెళ్ళాలంటే ఇది మాకు గైడెన్స్ ఇస్తుంది. ఆ గైడెన్స్ ద్వారా కిడ్నీలోకి వెళ్ళొచ్చు, స్టోన్ మొత్తం పాల్గొట్టచ్చు, అయిపోయిందో తెలుసుకోవచ్చు, తర్వాత ఫిల్మ్ తీసుకోవచ్చు. పేషెంట్ రికవర్ అయ్యేటప్పటికి కేవలం ఒక చిన్న ట్యూబ్ ఒకటి విభాగంలో ఉంటుంది తప్పితే అంతకుమించి ఏం ప్రాబ్లం ఉండదు. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ దే లైక్ ఇట్. ఎందుకంటే వచ్చిన స్టోన్స్ చూడండి, కొన్ని స్టోన్స్ పెయిన్ కలిగిస్తాయి, కొన్ని కలిగించవు. ఎందుకు చూద్దాం. ఇక్కడ చూడండి, బయట అన్ని ముళ్ళుగా ఉన్నాయి. ఇది స్టోను బాగా నొప్పి కలిగజేస్తుంది. ఈ పేషెంట్ ఆగలేడు, వారం రోజుల్లో మొత్తం తీయించుకునే వరకు వదలదండి ఆ స్టోన్. ఎందుకంటే అది గుచ్చుకుంటూ ఉంటుంది, జ్వరం వస్తుంటుంది, బ్లీడింగ్ వస్తుంది. మూత్రంలో రక్తం వచ్చింది అనుకోండి, ఏ వ్యక్తి కూడా భరించలేడు. ఆ రక్తం చూసిన భయం వేస్తుంది, అర్జెంట్గా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఈ పక్కన చూడండి, ఇది ఏ నొప్పి కలిగించదు, యూరిన్ బాగానే వస్తుంది, అసలు స్టోన్ నట్టే ఆ వ్యక్తికి తెలియదు. తెలిసినా సరే నాకు నొప్పి లేదు కదా అనుకుంటాడు. ఇవి పెద్ద స్టోన్స్, చాలా పెద్ద అవుతాయి. ఇది ఎట్లా స్ఫటికంలాగా ఉందండి. ఇదేం చేస్తుంది, మూత్రం వచ్చినట్టు క్షణక్షణం అర్జు వస్తుంది, వాష్రూమ్కి వెళ్తూ ఉంటాడు, తిరిగి వస్తుంటే మూత్రం పోయలేడు, ఎందుకంటే ఇది ఇరుక్కుంటుంది మధ్యలో. అలా పోస్తూ కొన్ని గంటలు వాష్రూమ్లో ఉంటారండి, చెమటలు కక్కుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అంటే, ఈ స్టోన్ పోయి నాళంలో గుచ్చుకుంది, తర్వాత ఇంపాక్ట్ అయింది, బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఇటువంటి స్టోన్ యొక్క సైజుని బట్టి, షేప్ను బట్టి, సర్ఫేస్ని బట్టి, కలర్ని బట్టి కూడా కాంపోజిషన్ చెప్పగలం. తద్వారా ఎవరైనా సరే స్టోన్ ఉంది అని అంటే ఆ స్టోన్ని తీయించుకోవాలి. లేని పక్షం ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండి. స్టోన్ వచ్చే పేషెంట్లో ఫెయిల్ అయితే కొత్త కిడ్నీ పెడుతున్నాం. కొత్త కిడ్నీ ఎక్కడ పెడుతున్నాం అంటే ఒరిజినల్ ప్లేస్లో కాదండి, ఆల్మోస్ట్ మన పొత్తికడ భాగంలో బొడ్డుకు ఒక వైపుని పెడుతున్నాం. ఈ ట్రాన్స్ప్లాంట్లో మేము ఎక్కడి నుంచి ఇస్తున్నాం అంటే కాలు భాగానికి వెళ్ళేటువంటి బ్లడ్ వెసల్ని కిడ్నీకి పంచుతున్నాం. సో కాలుకి బ్లడ్ ఫ్లో వెళ్తుంటుంది, కిడ్నీకి వెళ్తుంది. సో ఈ కొత్త కిడ్నీలు కూడా ట్రాన్స్ప్లాంట్ దీనిలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి మాత్రం లైఫ్ లాంగ్ ప్రికాషన్స్ తప్పనిసరి. ఓకే డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్కి సంబంధించిన చాలా విలువైన సమాచారాన్ని మాకు మా ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ డాక్టర్ స్వతంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.